హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇల్లు హిమేష్ కుమార్. ఎనర్జెటిక్ డైనమైట్ అని కూడా అంటారు. ఈ మధ్య ఫార్మా ఎంప్లాయ్ అని కూడా అంటున్నారు. ఓకే, అవన్నీ పక్కన పెడితే సెప్టెంబర్ 27వ తేదీ దేవరా పార్ట్ 1 మూవీ అయితే కనుక రిలీజ్ అయిపోయింది. థియేటర్స్లో కూడా ఫుల్గా రన్ అవుతుంది. డే 1 అయితే కనుక ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ ఫుల్ అయిపోయినాయి. డే 2కి అయితే కనుక కొంచెం టికెట్స్ అనేది తగ్గలేదు. ఎందుకంటే ఇంకా శనివారం కాబట్టి, వీకెండ్ కాబట్టి ఫుల్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా వెళ్ళేసి వచ్చాను. నేను శనివారం రాత్రి సెకండ్ షో మూవీకి వెళ్ళేసి వచ్చినాను. వెళ్ళొచ్చిన తర్వాతనే నేను మాట్లాడుతున్నాను, మీ ముందుకు వస్తున్నాను రివ్యూ చెప్పడానికి. ఎందుకంటే నేను వాడు బాగాలేదని చెప్పి పోకోకుండా వాడు బాగుందని చెప్పి వినిపోయేది ఇది కాదు. నేను యాక్చువల్గా అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, నేను జూనియర్ ఎన్టీఆర్కి వీర అభిమానిని. కానీ ఇప్పుడు మీకు రివ్యూ రూపంలో నేను యాజ్ ఏ ఫ్యాన్గా నేను మాట్లాడడం లేదు. రివ్యూ మూవీ చూసిన జస్ట్ యాజ్ ఏ కామన్ మ్యాన్ అండ్ ఆడియన్గా, ప్రేక్షకుడిగా నేను మాట్లాడతాను. మూవీ ఎలా ఉంది అనేది నేను చెప్తాను, వినండి. అయితే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరా పార్ట్ 1 మూవీ అయితే కనుక రిలీజ్ అయిపోయింది. ఇది డే 2 రివ్యూ అనమాట. నేను చెప్పే డే 2 రివ్యూ. అయితే కొరటాల శివ యాజ్ ఏ డైరెక్టర్గా ఒక 30% అయితే కనుక డిసప్పాయింట్మెంట్ చేశాడు ఫ్యాన్స్ని. మూవీలో కాన్సెప్ట్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే కనుక కొంచెం లెంతీ అయింది. సెకండ్ హాఫ్ ఏదో లాగాలంటే లాగారు. ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఎక్స్పెక్టేషన్స్ అయితే సెకండ్ హాఫ్లో ఉండవు. ఇంకోటి ఏంటంటే, ఒక తండ్రికి కొడుక్కి మధ్య జరిగే ఒక సంభాషణ, ఒక స్టోరీ అనమాట. ఇది స్టోరీ ఆఫ్ దేవరా అండ్ వరా, వీళ్ళిద్దరి మధ్య జరిగే స్టోరీ అనమాట ఇది. అయితే నేను ఇంకా స్టోరీ గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే మూవీ చూడండి. నేను ఒకటే మాట చెప్తా, మూవీ అయితే కనుక అంత వరస్ట్గా అయితే లేదు. చాలామంది చెప్పారు వరస్ట్ అది ఇదని. ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గినాయి అంతే. మూవీ అయితే ఒకసారి చూడొచ్చు, అబోవ్ యావరేజ్. నేనైతే కనుక 5కి 3 ఇస్తాను రేటింగ్. నేను మరీ చెప్తున్నాను, నేను యాజ్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్గా నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు ఒక ఆడియన్గా మాట్లాడుతున్నాను, ఒక మూవీ చూసిన ఆడియన్గా మాట్లాడుతున్నాను, యాజ్ ఎ ప్రేక్షకుడిగా మాట్లాడుతున్నాను. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని అనిపించుకున్నాడు ఎన్టీఆర్ అయితే కనుక, జూనియర్ ఎన్టీఆర్. కమింగ్ టు రత్నవేల్ గారు, డిఓపి అని అంటారు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని అంటారనమాట. సో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, ఫోటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది, టేకింగ్ కూడా చాలా బాగుంది. ఇంకోటి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. కానీ మూవీలో నాకు అనిపించింది ఏంటంటే, యానిమేషన్ కొంచెం గ్రాఫిక్స్ అయితే కనుక ఎక్కువ అనిపించింది. కొంచెం న్యాచురాలిటీ తగ్గింది అనిపించింది. న్యాచురల్గా లేదు, రియాలిటీగా లేదనమాట. కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువ పెట్టారు. ఈ సముద్రంలో జరిగేది ఫైట్స్ కానీ అవి ఇవి. అండ్ కంపేర్ టు నాకు ఇక్కడ 2 సినిమాలు అయితే కనుక కొంచెం మిక్స్ అయినట్టు అనిపించింది. ఒకటి ఛత్రపతి, ఇంకొకటి ఇది క్రాక్ మూవీలో ఫైట్స్ కత్తులు తీసుకొని టక్ 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 కొడతారంట, అది ఒకటి కొంచెం మిక్స్ అయినట్టు అనిపించింది. ఇంకా కంపేర్ టు ఇంకా జాన్వీ కపూర్ అయితే ఇంకా ఫస్ట్ హాఫ్లో ఏం ఉండదు. నాకు తెలిసి ఆమెకి రెమ్యూనరేషన్ వేస్ట్. ఆమెను ఎందుకు తీసుకున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. సార్ నాకు తెలిసి ఎందుకు తీసుకుంటారంటే, నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్కి ఏమైనా ప్రాక్టీస్ ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాను. ఆమె అయితే ఇంకా ఒక సాంగ్ చుట్టమలే సాంగ్ చేసింది, చాలా బాగా చేసింది. అది ఆల్రెడీ మనము 1 మంత్ బ్యాకే బయటకు వచ్చింది, చూసాము, అంత బాగానే ఉంది, ఓకే. బట్ హీరోయిన్ అయితే కనుక ఏం క్యారెక్టర్ ఏం లేదండి, తక్కువనే. కంపేర్ టు ప్రకాష్ రాజ్ యాక్టింగ్ బాగుంది. మళ్ళీ ఇంకొకటి ఇంకా వేరే వాళ్ళ యాక్టర్స్ యాక్టింగ్ అంతా బాగుంది. ఇంకా మనము నెక్స్ట్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్లో లేడీస్ అంతా ఎక్కువైందనమాట. సో సెకండ్ హాఫ్ ఏదో ల్యాగ్ చేయాలని తీశారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ అయితే అబోవ్ యావరేజ్ అండి, చూడొచ్చు. మరీ అంత వరస్ట్ ఏం లేదు. కానీ పార్ట్ 2 కొంచెం ఇలా కాకోకుండా కొంచెం ఏదో ట్విస్ట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. స్టోరీ కూడా అంతా కామన్గానే ఉంది. ఇంకొకటి నేను ఒక పాయింట్ చెప్తాను, వినండి. ఇక్కడ నాకు పొలిటీషియన్స్ అయితే కనుక గుర్తొచ్చారు. ఒక కాన్సెప్ట్ చాలా మంచిగా తీశాడు కొట్టాల శివ గారు. అయితే ఇప్పుడు ఒక 20 మంది చెడ్డ పని చేస్తున్నప్పుడు దాంట్లో ఎవడో ఒకడు ఇది తప్పు, ఈ పని మనం చేయకూడదు అని పక్కకెళ్తే, ఈ 19 మంది ఉంటారు కదా, ఈ 19 మంది ఆ 20వ వానికి శత్రువు, ఆ ఒకనికి శత్రువు అవుతారనమాట. సో ఇదే అక్కడ చూపించారనమాట కాన్సెప్ట్.
సో మన దేశంలో పాలిటిక్స్ అలానే ఉంటాయి. ఒకడు ఏదైనా మంచి పని చేసేకి వెళ్తే కనుక మిగిలిన వాళ్ళందరూ వాడిని గబ్బులు చెప్తారనమాట. సో ఇది ఒక పాయింట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా మూవీ అయితే చూడొచ్చండి. నేను మరీ ఏదో రివ్యూలు అవి ఇవి చూసి నేనైతే ఇంకా వామ్మో ఏంద్రా బాబు మళ్ళీ ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ ఏమో అనుకున్నా, అంతేం లేదు. చూడొచ్చు, ప్రశాంతంగా చూడొచ్చు, మంచిగా ఫ్యామిలీతో చూడొచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి వన్ టైం వాచ్ మూవీ. నా రేటింగ్ అయితే ఇంకా 5కి 3.